గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఐషూస్ వ్లాగ్. ప్రపంచంలో వెవ్వేరు ప్రదేశాల నుండి 2 మిలియన్స్ కి భయపడ్డ వాళ్ళు నేను లైవ్ ని చూశారు. ఆ తర్వాత నిన్న రాత్రి ఈ వివేకానంద సేష్టల్ని రియాక్షన్స్ ని మీకు 2 వీడియోలు పోస్ట్ చేశాను. అది చాలా మంది చూశారు, లైక్, షేర్, కామెంట్ చేశారు. ఇవాళ పొద్దున వివేక్ సార్ కాస్త మొరటుగానే ఉన్నారు, కానీ ఇప్పుడు డీసెంట్ గా లేదు. నేను చెప్పాల్సింది నా మాట వినండి. వీళ్ళందరూ కలిసి డబ్బు సంపాదించడానికి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ తన మాయ మాటలు విని ఇలా చేస్తున్నారు. వీళ్ళెవరిని నమ్మకండి. తను ఫోర్స్ చేసిందా లేక మేము అనుభవించిందా అని తర్వాత నిర్ణయించుకుందాం. ఇక జీవితంలో ఇలా చేయనని మా కాళ్ళు పట్టుకుని బతిమలాడారు కదా, అది లైవ్ లో చెప్పండి. ఇదేమైనా కోర్టా? అయితే ఉరి శిక్ష వేయండి. ఏ శిక్ష అని ప్రజలు చెప్పని వివేకానంద ఇక ఆడదాని జీవితం బాధించబడకూడదు అని వాళ్ళ ముఖం కూడా దాచిపెట్టకుండా పబ్లిక్ ముందు వచ్చి నుంచున్నారు. చాలా అబ్బవే. ఇది ఇక్కడ ఉన్న సితారా డయానా సమస్య మాత్రమే కాదు. ప్రముఖ రచయిత, సోషల్ యాక్టివిస్ట్ అయిన అడ్వకేట్ అనిత దాస్ మనకి ఆదరణ ఇవ్వడానికి వస్తున్నారు. మిగతా విషయాలు ఆవిడ చెప్తారు. మేడం, ఏమైనా ఒక సమాధానం చెప్పండి. ఇది ఐషు చెప్పినట్టు ఒక సితార సమస్యగాను, ఒక డయాన సమస్యగాను మేము దీన్ని చూడడం లేదు. ఇది వివేకానంద సమస్య మాత్రం కాదు. ఇక్కడ చాలా చట్టాలున్నాయి, పోలీసు ఉంది, కోర్టు ఉంది. అయినా కూడా ఇలాంటి నీచమైన వెధవలకి అసలు భయం అంటూ ఉందా? ఇటువంటి సంఘటనలకి గవర్నమెంట్ ఎలాంటి సమాధానం ఇస్తుందో మనకు తెలుసు కదా. ఇదొక పెక్యులర్ సింగిల్ కేస్ అని ఒక్క మాటలో కేసు క్లోజ్ చేస్తారు. వివేకానందని బంధించి ఈ అమ్మాయిలు మొదలుపెట్టిన మా శరీరం మా హక్కు అని మొదలుపెట్టిన ఈ పోరాటం ఇక్కడున్న అందరి ఆడవాళ్ళం అంగీకరిస్తున్నాం. మా శరీరం మా హక్కు, 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 మా శరీరం మా హక్కు. బానిసలం కాదు, బానిసలం కాదు. అయ్యో, చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా చాలా మంది గమనించాలని నేనే అనితక్కని ఇక్కడికి రమ్మన్నాను. ఇప్పుడు విషయం పెద్దదవుతుందిగా. చాలా పెద్దదైంది. ఇలా చూడైషో, ఇది మా ఇద్దరు జీవితాల సమస్య. వాళ్ళు కొంతమందిని చేర్చుకుని కాసేపు అరిచి వెళ్ళిపోతారు. దాంతో సమస్య తీరిపోతుందా? సార్ ఓ 30 సెకండ్లు ఆగండి సార్. 2 విషయాలు తెలుసుకోవాలి. భర్తలకి అసలు హక్కులనేవో ఉండవా సార్? నిన్న రాత్రి నుండి ఒక అమాయకుని లోపల కట్టేసి చిత్రవద చేస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కుని ఆ మహిళలకి ఎవరిచ్చారు? నువ్వెవరవయ్యా? మీకు నేను తెలీదా? మీరు అసలు టీవీనే చూడరా? అర్థమైంది. ఇందుకే ఏం కావాలి సార్? 3 విషయాలు చెప్పండి. ముందు ఒక విషయం చెప్పండి. వెళ్తున్నారు సార్. ముందు అతన్ని విడుదల చేయండి సార్. ఏం చేయాలో మాకు తెలుసు, ముందు నువ్వు వెళ్ళు. సార్ మేము మెంటూ మనుషులు. ఎక్కడి నుంచి? ఆల్ కేరళ మెన్స్ అసోసియేషన్. ఇదే ఒకటి ఉంది సార్ ఆగండి సార్, 2 విషయాలు. తలనొప్పి. బండిది. ఈ దేశంలో అందరూ మహిళలని వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి మగాడి స్వేచ్ఛని హరించారు. ఏ సంఘటన చూసినా మహిళలకు ఒత్తాసు పలుకుతూ మగవాడిని బానిసలుగా చేస్తున్నారు. మగవాడు బ్రతకాలంటేనే భయపడుతున్నాడు. అలాగే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ హక్కులు కాపాడాలని ఇక్కడ పోరాడుతున్నారు. నేను ఒక్క విషయం చెప్పుకుంటాను, వీళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ళకి హక్కులు కావాలి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలారా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలారా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తున్నావు? వాళ్ళకి బోర్డు పట్టుకుని అసలు ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు? వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చావు నువ్వు? మన వివేక లోపల కట్టేసి కొడుతున్నారు. వాళ్ళకి పోయి సపోర్ట్ చేస్తున్నావు. సపోర్ట్ అయితే నేను మగవాడి స్వేచ్ఛని కాపాడండి. సార్, ఇక్కడ గొడవ పెద్దదయ్యేలా ఉంది. ఇంతకు మించి చేస్తే చేయి దాటిపోతుంది. చాలా సెన్సిటివ్ విషయం, నేను చెప్తాను. అలాగే సార్. ఓకే సార్. యాక్షన్ తీసుకోమని చెప్పారా సార్? కాసేపు వెయిట్ చేయమంటున్నారు. పోలీసు వాళ్ళకే ఇక్కడ ఏ హక్కులు లేకుండా చేశారు. మనకి సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు సార్. ఏంటి బాబు, ఫీల్ అవుతున్నావా? లేకపోతే ఇంకేంటి సార్, ఎంతకాలం ఇలా కాపలా కాస్తూ ఉండాలి?